ఆచి చికెన్ మసాలా ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కన్నుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఎట్లా పాల్పడ్డది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని కుట్ర కుతంత్రం మొత్తం కూడా ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. దీంట్లో పాపం 600 మంది పేద రైతులు ఉన్నారు. ఈ 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు బతుకుతా ఉన్నారు. తాతలు, తండ్రులు, పిల్లల కాడ నుంచి బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ భూముల్లోకి వాళ్ళని పోనీయకుండా బౌన్సర్లను పెట్టి పోలీసుల చేత దాడి చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. చాలా మంది రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. అది మా సబితక్క నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో అక్కగారి దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే గారుగా కనుక చాలా మంది రైతులు అక్కగారికి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చారు. అయితే ఈ కేసులోని అన్ని వివరాలకు వెళ్లే ముందు చాలా మంది రైతులు ఇక్కడ కూడా వచ్చారు, ఇవాళ బయట ఉన్నారు ఇంకంతమంది. 2 మహిళా రైతులు ఈరోజు మా ముందున్నారు. ఆ మహిళా రైతులు వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ కష్టమేందో ఒక 2 నిమిషాలు వివరిస్తారు. ఒక అమ్మ పేరు కర్రె కౌసల్య, ఇంకొక అమ్మ పేరు గుడాల మమత. 2 నిమిషాలు వాళ్ళ ఆవేదన, వాళ్ళకి ఏం జరుగుతుందో 2 నిమిషాలు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం విషయాన్ని మేము బయట పెడతాం. నేను పొలంకి వెళ్తున్నా, పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అక్కడనే. మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సార్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెని నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయినా గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని నేను రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలబడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అయితలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికైతే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు. చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలబడితే మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలబట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు.
తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సార్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకునే ఎకరన్నర పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళయి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాతుతారన్నాయి. మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తురని మాకు భయమైంది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసం అని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుపుకుందామని పోతే మా ఆయన లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం చాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్. మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, అందులో వేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నా పెళ్లి కాక ముందు నుంచి మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు ఉండు సార్. నా పెళ్లి అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర కందులు అన్ని పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కాడ పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆడవాళ్ళు పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాకు ముందు వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడవాళ్ళు పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైరు పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చిరు, ట్రాక్టర్ లోపలికి పోనిచ్చిరు. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి వేరియస్ కోర్ట్స్లో కేసులు జరుగుతూ ఉండే. 2005 సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే, ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ no declaration under land ceiling laws were also filed by the petitions and this land belongs to government అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ ఇది. 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆ భూముల దగ్గరికి వెళ్లారు. ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015 సంవత్సరంలో అంటే వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్ కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్ గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా
ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండదు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా సుప్రీంకోర్టు చెప్తే 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. అల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్లి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్ కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. 22Aలో పెట్టి ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు చెల్లవు, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయినారు. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేదు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది హైకోర్టు అంటే, ఇన్ ఐదర్ ఆఫ్ ద కంటింజెన్సీస్ unless such declaration is filed and proceedings are concluded, no transaction should take place in the land, and any such transaction would amount to contravention of the provisions of the Act, and in such a case, it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు, ఒకవేళ అమ్మి ఉంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. తర్వాత సింగిల్ బెంచ్ ఆర్డర్ మీద ఈ రాజ్ బహదూర్ అండ్ ఈ కొనుక్కున్న వాళ్ళు డివిజన్ బెంచ్కు పోయారు హైకోర్టుకు. డివిజన్ బెంచ్ 13/10/2022 సంవత్సరంలో ఆర్డీఓ చేసింది కరెక్ట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి కింద పెట్టడం సరి అయినటువంటి నిర్ణయము అని చెప్పి డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సో డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పిందో కూడా ఒక లైన్ లో చెప్తా. అంటే డివిజన్ బెంచ్ ఈ సింగిల్ బెంచ్ ఆర్డర్ ను కన్ఫర్మ్ చేసింది. డివిజన్ బెంచ్ కూడా మాట్లాడుతూ పారా 12లో ఏమంటదంటే, అండ్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్ వితౌట్ ఫైలింగ్ ఎ డిక్లరేషన్ are declared null and void under section 17 of the Land Reform Act section 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు, అంటే ఆర్డీఓ ఇస్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్, చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచ్ 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయినరు అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తా. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి
దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15 ఏమంటాడు, షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ఎంటైర్ ల్యాండ్ వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. And ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఎవరు పోయింది సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు.